ఏబీవీపీ స్థాపించి 78 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హబ్సిగూడ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హబ్సిగూడ ప్రధాన రహదారిపై సుమారు 800 మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. కేవలం 5 సభ్యులతో ప్రారంభమైన ఏబీవీపీ ప్రస్తుతం దేశంలోనే 50 లక్షల మంది సభ్యులతో అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందని ఆ సంఘం నాయకులు తెలిపారు. విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంతరం పోరాడుతుందని, భవిష్యత్తులోనూ విద్యార్థులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏబీవీపీ స్థాపించి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హబ్సిగూడలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాదాపు 800 నుంచి 1000 మంది దాకా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ చేయడానికి కారణం ఏంటంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలో అడుగు పెడుతుందనే సందర్భంగా మనం ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. విద్యార్థి పరిషత్ స్థాపించడానికి ముఖ్య కారణం విద్యార్థులకి ఎటువంటి అన్యాయం జరిగినా ముందుండి పోరాడడానికి విద్యార్థి పరిషత్ అనే ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 5 మందితో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 50 లక్షల మందితో వెళ్తుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, విద్యార్థి పరిషత్ నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఒకటే, దేశం ముఖ్యం, నేషన్ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అనే సిద్ధాంతంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే ఆర్గనైజేషన్ ముందుకు పోతా ఉన్నది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశానికి మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, దేశం మన ఆలోచించాలి తప్పిస్తే దేశం మనకేమి ఇచ్చింది అనే విషయాన్ని ఆలోచించొద్దు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాం అన్న పని కాకుండా మనం దేశానికి ఏం చేస్తున్నాం అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని దేశం మనకేం చేస్తుంది అని చెప్పేసి లెఫ్ట్ ఐడియాలజికల్ తోని ఆలోచించకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేషనలిజం థాట్స్ తోని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.